గౌడ కులస్తురాలైన గౌతు లచ్చన్న గారి మనమరాలు గౌతు శిరీషాని అక్రమ కేసులు బనాయించి తప్పుడు కేసులు కట్టడమే కాకుండా అక్రమ సంబంధాలు కూడా అంటగట్టి నైతికంగా గౌతు శిరీష గారిని ఏ రకంగా మీరు చేశారనే విషయం మొత్తం రాష్ట్ర ప్రజలకి గౌడ కులస్తులకి అందరికీ తెలుసని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అంతేకాదు ఇతర బీసీ కులస్తుల్ని 300 మంది పైగా హత్యలు చేశారు, దుర్భాషలు ఆడారు. ఇష్టం వచ్చినట్టు నన్నే 4 తెగ్గొస్తామని చెప్పి బహిరంగంగా మాట్లాడాడు మీ వైసీపీ ప్రభుత్వంలో ఒక సన్నాసి. లోకల్ బాడీస్లో బీసీలు లీడర్లు అవ్వకూడదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన 34% రిజర్వేషన్ని తగ్గించేసి 16,800 మందిని బీసీ లీడర్లుగా ఎదగకుండా చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మీకు అసలు ఈరోజు బీసీల గురించి మాట్లాడే అర్హత ఎక్కడుంది? ఏ రాజారెడ్డి రాజ్యాంగంలో ఉందో చెప్పండి. బీసీల పార్టీ అంటేనే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. తెలుగుదేశం పార్టీ యొక్క పేటెంట్ రైట్ అది బీసీలకే దక్కింది. ఈరోజు బీసీ మహిళ గురించి మనం మాట్లాడి ఇష్టం వచ్చినట్టుగా రాజకీయం చేద్దాము అనుకుంటే ఇక్కడ ఎవ్వరు ఊరుకోరు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏ ఆత్మాభిమానం గురించి, ఏ మహిళల ఆత్మాభిమానం గురించి పేర్నేని నాని మాట్లాడతారు? నీ భార్య ఆత్మాభిమానాన్ని నువ్వు కాపాడలేకపోతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కాపాడారు. మీరు ఏ మహిళల గురించి, ఏ మహిళల ఆత్మగౌరవాన్ని గురించి మాట్లాడుతున్నారు? ఇంకా గుడివాడ విషయానికి వస్తే రాజకీయ భిక్ష పెట్టింది ఆ కొడాలి నానికి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎంత నోరు పారేసుకున్నాడో అందరికీ తెలుసు. మంత్రిగా ఏ రోజు కూడా కనీసం సన్న బియ్యం కూడా ఇవ్వలేని మనిషి అతను. నాకు ఇంకా తిట్టాలని ఉంది, బట్ ఐ కెనాట్. ఆ కొడాలి నాని గుడివాడని క్యాసినో గుడివాడిగా మార్చేశాడు, పేకాట గుడివాడిగా మార్చేశాడు. ఎక్కడ క్యాసినోలో, ఆంధ్రాలో ఎక్కడ క్యాసినో ఆడాలి అని మామూలుగా దేశంలో ఎక్కడ ఎవరైనా సరే ఎక్కడ వెళ్ళి ఆడాలి అంటే మీరు గుడివాడ ఉండి, అలాగా గుడివాడ పేరుని చెడ్డ పేరు తీసుకొచ్చిన ఈ కొడాలి నాని చిత్తుగా ఓడిపోయి చేసిన అరాచకాలకి ఎక్కడ అరెస్ట్ అవుతాడో అని భయపడి నాకు ఆ నొప్పి ఉంది, ఈ నొప్పి ఉంది, గుండె నొప్పి ఉంది అని చెప్పి ఊళ్ళు పట్టుకొని తిరుగుతుంటే, భయపడిపోయి ఊళ్ళు పట్టుకొని తిరుగుతుంటే అతను ఇంకో 30 రోజుల్లో తిరిగి వస్తాడని చెప్పి ఈ పేరునేని నాని బయలుదేరాడు గుడివాడకి. ఏం ఆలోచన విధానం అండి? ఈరోజు గుడివాడ తీసుకుంటే వెనిగళ్ల రాము గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేగా ఈరోజు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ ఉంది గుడివాడ. మెయిన్ రోడ్ల దగ్గర నుంచి, పార్కుల దగ్గర నుంచి, కలుషిత నీరు రాకుండా మంచి తాగునీటి సదుపాయం కల్పించే దగ్గర నుంచి, చివరికి బస్ స్టాండ్ సైతం అభివృద్ధి చేసే దగ్గర నుంచి, సంక్షేమ కార్యక్రమాలు అందించడం దగ్గర నుంచి, అవసరమైన చోట సొంత నిధులతో ఈరోజు వెనిగళ్ల రాము గారు ఎమ్మెల్యేగా అక్కడ అభివృద్ధి చేస్తూ ఉంటే అవేమి ప్రజలకి రికార్డ్ అవ్వకూడదని గుడివాడని ఇంకో కడప చేయడానికి ప్రయత్నం చేస్తారా?